అబ్బాబాబా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడేటర్ ఎంత దారుణంగా తింటున్నాడు అని అనుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి అల్యూమినియం ఫైల్ చుట్టేసిన తర్వాత కాల్చడానికి బీచ్కి తీసుకుని వచ్చేసాం. మా ఫ్రెండ్ దగ్గర చిన్న పని ఉండి లైట్ తీసుకున్నాను, ఎందుకైనా పనికొస్తుందని చెప్పి మాతో పాటు దీన్ని కూడా బీచ్కి తీసుకుని వచ్చేసాం. ఆ లైట్ వెళ్తుల్లో కమ్మలు ఏడుతూ ఉన్నాం. అన్ని ఆడడం పూర్తి అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంది. రోడ్డు మధ్యలో మంటే చికెన్ కాల్చుకుందాం అనుకునే లేపే వర్షం వచ్చేసింది. ఏం చేయలేదు తెలియలేదు. పక్కన చిన్న బిల్డింగ్ ఉంటుంది, మనుషులు ఎవరు ఉండరు. కమ్మలన్నీ తీసుకుని అక్కడికి పరిగెట్టి వెళ్ళిపోయాం. భీమ కూడా ఈ గ్యాప్ లో కూడా బిగ్ బాస్ చూస్తున్నాడు. అంతలా ఎడిట్ అయిపోయి దానికి వాడి ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమానిల్. అంటే ఇంతకీ మీరు బిగ్ బాస్ చూస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేసేయండి. చాలా సేపు వెయిట్ చేసాం వర్షం తగ్గుతుందేమో అని. కాసేపటి తర్వాత వర్షం తగ్గింది. మళ్ళీ ఒకవేళ వర్షం వస్తే ఇక్కడికే రావాలి కదా అని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడ మంటే చికెన్ కాల్ చేసాం. మంటలోంచి కోడి బయట తీసేసిన తర్వాత ఇద్దరిద్దరం ఒక్కొక్క కోడి పని చేసుకున్నాం. స్టార్టింగ్ లో నేను మా భీమ కూడా కలిసి ఒక కోడి తిందాం అనుకున్నాం, కానీ వాడు అక్కడ మొత్తం అంతా తినేస్తాడేమో అని చెప్పి మా క్రాంతి గుడికి వాడికి ఒక కోడి అప్ప చెప్పేసాను. మిగిలింది నేను మా సూర్య కూడా కలిసి తింటున్నాం. అల్యూమినియం ఫైల్ రిమూవ్ చేసి చూస్తే మొత్తం 2 కోళ్ళు నీట్ గా కాలిపోయి కొన్ని ప్లేసులు అయితే ఏకంగా మాడిపోయింది. వేడి చికెన్ పై నిమ్మకాయ పిండుకొని అలా పీసులు తీసుకొని తింటుంటే ఉన్నది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎప్పుడు ఇలా కాల్చుకుని తింటాం ఏంటని గట్టిగా కుమ్మేసాను. ఎందుకు మీకు చికెన్ అంటే ఇష్టం లేదు కింద కామెంట్ చేసేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.